ఓకే. సో, ఈరోజు సెషన్‌లో మనము యూజర్స్ అండ్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాము లైనక్స్‌లో. సో, జనరల్‌గా లైనక్స్‌లో ఒక యూజర్ అంటే ఏంటంటే, ఎనీ అకౌంట్ యూ క్రియేట్ పర్ పర్సన్ టు ఇంటరాక్ట్ విత్ లైనక్స్ సిస్టమ్. అంటే ఒక అకౌంట్‌కి ఒక యూజర్‌ని క్రియేట్ చేసి లైనక్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తే ఆ అకౌంట్‌ని యూజర్ అంటారు. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీటీ యూజర్ అనేది ఒక యూజర్. సో, అలాగే మనం ఎప్పుడైతే ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తామో, ఆ యూజర్‌కి బై డిఫాల్ట్ ఒక హోమ్ డైరెక్టరీ అసైన్ అవుతుంది. సో, ఆ హోమ్ డైరెక్టరీ లొకేషన్ ఏంటి? హోము, యూజర్ నేము. సో, యూసీటీ యూజర్ అనే యూజర్‌కి హోమ్ డైరెక్టరీ ఏమవుతుంది? హోము, యూసీటీ యూజరు. కరెక్టా? హలో! చెప్పు. హలో! హలో. అర్థమైందా? అర్థమైంది. నేను ఇట్లా ఏదన్నా క్వెషన్ అడిగినప్పుడు కొంచెం ఫాస్ట్‌గా రెస్పాండ్ అవ్వు. సో, అలాగే ఇప్పుడు మనము ఒక యూజర్ క్రియేట్ అయిన తర్వాత, ఆ యూజర్‌కి ఒక యూనిక్ యూజర్ ఐడీ అసైన్ అవుతుంది. సో, దాన్ని యూఐడీ అంటారు. ఆ యూజర్‌కి సంబంధించిన యూఐడీ అనే డీటెయిల్స్ తెలుసుకోవాలంటే దేర్ ఈస్ ఎ కమాండ్. ఆ కమాండ్ ఏమంటారంటే ఐడీ అంటారు. సో, ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మనము ఐడీ అనే కమాండ్ కొడితే, ఇప్పుడు నేను ఏ యూజర్‌తో లాగిన్ అయ్యాను ఇక్కడ? ఈసీటీ యూజర్‌తో కదా! సో, ఇప్పుడు నేను ఐడీ అని కొడితే, ఆ ఐడీ యొక్క యూజర్ ఐడీ చూపిస్తుంది. యూఐడీ అంటే యూజర్ ఐడీ. సో, ఇది యూజర్ ఐడీ. అలాగే అదర్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. సో, లేదు ఇంకొక ఫైల్‌లో సేమ్ ఇన్ఫర్మేషన్ మనకి స్టోర్ అవుతుంది. ఆ ఫైల్ ఏంటి? ఇది. ఈటీసీ పాస్వర్డ్ ఫైల్. సో, cat/etc. సో, ఇక్కడ మనకి ఎండింగ్‌లో చూస్తే ఇక్కడ యూసీటీ యూజరు, ఆ యూజర్ సంబంధించిన యూఐడీ డీటెయిల్స్ ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. సో, ఇక్కడ దీనికి ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఉంటది. ఏది యూఐడీ, ఏది ఏ కాలమ్ ఏది ఇండికేట్ చేస్తుందని చెప్పేసి. కానీ అంత స్పెసిఫిక్ డీటెయిల్స్ మనకు అవసరం లేదు. సో, మనకి సింపుల్‌గా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఐడీ కమాండ్ కొడితే మనకి ఇక్కడే వచ్చేస్తుంది యూఐడీ. అర్థమైందా? ఇప్పుడు గ్రూప్. సో, గ్రూప్ అంటే ఏంటి యాక్చువల్‌గా ఇన్ లైనక్స్‌లో కలెక్షన్ ఆఫ్ యూజర్స్. సో, కలెక్షన్ ఆఫ్ యూజర్స్. సో, ఈ గ్రూప్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఇచ్చేస్తామంటే ఇట్ విల్ సింప్లిఫై ద యాక్సెస్ కంట్రోల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కన్సిడర్ దేర్ ఈస్ ఎ ప్రాజెక్ట్. ఓకే. ఆ ప్రాజెక్ట్‌కి డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. సో, డెవలపర్స్‌కి ఒక స్పెసిఫిక్ యాక్సెస్ ఉంటది. టెస్టర్స్‌కి ఒక స్పెసిఫిక్ యాక్సెస్ ఉంటది. ప్రాజెక్ట్ మేనేజర్స్‌కి ఒక స్పెసిఫిక్ యాక్సెస్ ఉంటది ప్రాజెక్ట్ మీద. సో, ఇప్పుడు అక్కడ ఒక 10 డెవలపర్స్ ఉన్నారనుకో, వాళ్ళకి మనం పర్మిషన్స్ ఇవ్వాలంటే ఒక్కొక్క యూజర్‌కి సెపరేట్‌గా ఇవ్వాలి. కరెక్టా? అలాగే టెస్టర్స్‌కి అంతే. వాళ్ళకి పర్మిషన్ అంటే సెపరేట్‌గా ఇవ్వాలి. ప్రాజెక్ట్ మేనేజర్‌కి వాళ్ళకి సెపరేట్‌గా ఇవ్వాలి. సో, ఇలాగా సెపరేట్‌గా ఇవ్వాలంటే టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. ప్లస్ వాళ్ళు మెయింటైన్ చేయాలంటే ఆ పర్మిషన్ మెయింటైన్ చేయాలంటే కొంచెము ఆహ్, కొంచెము ట్రిక్కీ టాస్క్ అనమాట. సో, అది అవాయిడ్ చే అది అవాయిడ్ చేసేందుకే గ్రూప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది లైనక్స్‌లో. సో, గ్రూప్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మనము ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి డెవలపర్ అనే గ్రూప్ క్రియేట్ చేసేసి ఆ గ్రూప్‌కి ఈ డెవలపర్ అనే రోల్‌కి కావాల్సిన పర్మిషన్స్ గ్రూప్‌కి ఇస్తాం. ఓకే. తర్వాత ఎవరన్నా డెవలపర్స్‌కి యాక్సెస్ కావాలంటే ఆ డెవలపర్‌ని ఆ గ్రూప్‌కి అసైన్ చేస్తాం. సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఆ గ్రూప్‌కి ఏవైతే పర్మిషన్స్ అసైన్ అయ్యి ఉంటాయో ఆ పర్మిషన్స్ అన్నీ డెవలపర్స్‌కి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అలాగే టెస్టర్స్ అన్న గ్రూప్ క్రియేట్ చేస్తాము. టెస్టర్స్‌కి కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఈ టెస్టర్స్ గ్రూప్‌కి యాడ్ చేస్తాము. తర్వాత ఈ టెస్టర్స్‌కి ఆటోమేటిక్‌గా ఈ గ్రూప్‌కి ఏవైతే పర్మిషన్స్ అనేదో ఆ పర్మిషన్స్ వస్తాయి ఆటోమేటిక్‌గా. సేమ్ కేస్ విత్ ప్రాజెక్ట్ మేనేజర్స్. అర్థమైందా? సో, ఇప్పుడు అందుకే గ్రూప్స్ సింప్లిఫైస్ ద యాక్సెస్ కంట్రోల్. With the groups, instead of managing the permissions for each user individually, permissions can be added to the group and those permissions automatically apply to the all members of the group. అర్థమైందా?
నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ అండ్ గ్రూపర్స్. ఓకే. సో ఇక్కడ మనకి యూజర్స్లో 2 టైప్స్ ఉన్నారు. ఒకటి సూపర్ యూజర్. ఆ సూపర్ యూజర్ని రూట్ యూజర్ అంటారు. ఓకే. సూపర్ యూజర్ పేరేంటి? రూట్ యూజర్. ఓకే. నెక్స్ట్ రెగ్యులర్ యూజర్స్. సో రెగ్యులర్ యూజర్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి EC2 యూజర్. EC2 యూజర్ రెగ్యులర్ యూజర్. ఓకే. సూపర్ యూజర్ పేరు వచ్చేసి రూట్. ఓకే. సూపర్ యూజర్ క్యాన్ పర్ఫామ్ ఎనీ ఆపరేషన్. ఏమైనా చేయొచ్చు. అంటే లైనక్స్ సిస్టమ్‌ని మొత్తం డిలీట్ చేయొచ్చు. అంటే సర్వర్‌ని డిలీట్ చేయొచ్చు. సర్వర్‌ని క్రియేట్ చేయొచ్చు. యూజర్‌ని క్రియేట్ చేయొచ్చు. యూజర్‌ని డిలీట్ చేయొచ్చు. డైరెక్టరీస్ క్రియేట్ చేయొచ్చు. ప్యాచింగ్ అప్లై చేయొచ్చు. అప్‌గ్రేడ్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు సూపర్ యూజర్. బట్ రెగ్యులర్ యూజర్‌కి అన్ని పర్మిషన్స్ ఉండవు. సో రెగ్యులర్ యూజర్స్ హాస్ లిమిటెడ్ యాక్సెస్. ఓకే. సో రెగ్యులర్ యూజర్‌కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే EC2 యూజర్. సో అలాగే గ్రూప్స్‌లో కూడా 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ గ్రూప్, ఇంకొకటి సెకండరీ గ్రూప్. సో ప్రైమరీ గ్రూప్ అనేది ఎప్పుడైతే మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్‌గా సేమ్ పేరుతో మనకి ఒక ప్రైమరీ గ్రూప్ క్రియేట్ అయిపోతుంది. సెకండరీ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేస్తాం. మన అవసరానికి తగినట్టుగా మనం గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డెవలపర్ గ్రూప్ ఒక క్రియేట్ చేస్తే అది సెకండరీ గ్రూప్ అవుతుంది. టెస్టర్ గ్రూప్ చేస్తే అదొక సెకండరీ గ్రూప్. ప్రాజెక్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తే ఒక సెకండరీ గ్రూప్. ఈ గ్రూప్‌ని EC2 యూజర్‌కి అసైన్ చేస్తే అది EC2 యూజర్‌కి సెకండరీ గ్రూప్‌గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఐడీ అని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ చూడు గ్రూప్స్ అని ఒకటి ఉందా? గ్రూప్స్ అని. సో ఈ గ్రూప్స్‌లో దాని పేరేంటి? EC2 యూజర్. సో మనము ఈ సర్వర్‌ని క్రియేట్ చేసినప్పుడు EC2 యూజర్ అనే యూజర్ బై డిఫాల్ట్ క్రియేట్ అయిపోయి ఉంటది. ఆ యూజర్ క్రియేట్ అయినప్పుడు EC2 యూజర్ అనే గ్రూప్ కూడా క్రియేట్ అయిపోయి ఉంటది. ఓకే. ఓకేనా? సో ఆ యూజర్‌కి ఆటోమేటిక్‌గా ఈ గ్రూప్ అసైన్ అయిపోతుంది. సో దీన్ని ప్రైమరీ గ్రూప్ అంటారు. తర్వాత లేటర్ నువ్వేదైనా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్‌ను ఈ యూజర్‌కి అసైన్ చేస్తే అది సెకండరీ గ్రూప్ అవుతుంది. ఓకే. అర్థమైందా? ఆ! సో మనము ఈ సూపర్ యూజర్ గురించి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఆ సూపర్ యూజర్ గురించి మనము లేటర్ సెషన్‌లో తెలుసుకుందాం. ఓకే. సో ప్రెజెంట్ ఆహ్, ఈ యూజర్ అండ్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ఇంతే. సో జస్ట్ మనకి ఈ యూజర్ అంటే ఏంటి? గ్రూప్ అనే కాన్సెప్ట్ ఏంటి? అనేది మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో యాక్చువల్‌గా మనము యూజర్స్ క్రియేట్ చేయొచ్చు. గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక యూజర్‌కి మల్టిపుల్ గ్రూప్స్ అసైన్ చేయొచ్చు. కానీ ఆ కాన్సెప్ట్ నేను ఇక్కడ చెప్పలేదు. ఎందుకంటే రియల్ టైమ్‌లో ఇది చాలా లాంగ్ టైమ్ యూజ్ చేసేవాళ్ళు. అంటే చాలా లాంగ్ టైమ్ బ్యాక్ యూజ్ చేసేవాళ్ళు. ఈ యూజర్స్‌ని క్రియేట్ చేయడము, తర్వాత ఈ గ్రూప్స్ క్రియేట్ చేసి, ఆ గ్రూప్స్‌కి పర్మిషన్స్ మేనేజ్ చేసి, ఆహ్, యూజర్స్‌ని గ్రూప్‌కి యాడ్ చేయడం ఇదంతా లాంగ్ టైమ్ చేసేవారు. కానీ ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఎల్‌డాప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో అలాంటి కాన్సెప్ట్‌లు యూజ్ చేస్తారు. లేటెస్ట్ కాన్సెప్ట్స్. సో ఆ లేటెస్ట్ కాన్సెప్ట్స్ మనం తెలుసుకున్నప్పుడు ఈ యూజర్‌ని క్రియేట్ చేయడము, గ్రూప్స్‌ని క్రియేట్ చేయడం అనే కాన్సెప్ట్ మనకు అవసరం ఉండదు. ఓకే. కానీ మనము యూజర్స్ అంటే ఏంటి? గ్రూప్స్ అంటే ఏంటి? అనే కాన్సెప్ట్ మాత్రం మనకు ఐడియా ఉండాలి. సో అందుకు ఈ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఓకే. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ యూజర్ అండ్ గ్రూప్స్ కాన్సెప్ట్. సో మనము నెక్స్ట్ ఫైల్స్ అండ్ పర్మిషన్స్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఓకే. సో ఫైల్స్ అండ్ పర్మిషన్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ దేనికంటే ఫైల్ అండ్ పర్మిషన్ అనే కాన్సెప్ట్ టు కంట్రోల్ యాక్సెస్. ఓకే. ఒక యూజర్ ఒక ఫైల్ మీద ఏ ఆపరేషన్ చేయగలడు? ఒక డైరెక్టరీ మీద ఏం ఆపరేషన్ చేయగలరు? సో అలాంటి పర్మిషన్స్‌ని కంట్రోల్ చేయనీకి ఈ ఫైల్ పర్మిషన్స్ యూజ్‌ఫుల్ అవుతాయి. ఓకే. హ్మ్. సో ఫైల్ పర్మిషన్స్ ఆర్ ఎసెన్షియల్ టు కంట్రోల్ యాక్సెస్ టు ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అండ్ ఎన్‌ష్యూర్ ద సెక్యూరిటీ ఆఫ్ ద లైనక్స్ సిస్టమ్. ఓకే. మనం ప్రతి ఒక్క యూజర్‌కి ఫుల్ పర్మిషన్స్ ఇవ్వలేం. ఓకే. బేస్డ్ ఆన్ దేర్ రోల్ డెవలపర్ అయితే ఒక రకం పర్మిషన్స్, టెస్టర్స్ అయితే ఒక రకం పర్మిషన్స్, ప్రాజెక్ట్ మేనేజర్ అయితే ఒక రకం పర్మిషన్స్, డెవాప్స్ అయితే ఒక రకం పర్మిషన్స్. సో హ్మ్. అలా మనం డిఫరెంట్ పర్మిషన్స్ మెయింటైన్ చేయడం వల్లే సెక్యూరిటీ ఉంటది. ఓకే.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్‌కి ఐడియా ఉంటది కాబట్టి ఒక లెవెల్ ఆఫ్ పర్మిషన్స్ ఇస్తారు. కానీ డెవలపర్స్‌కి సిస్టమ్ మీద ఐడియా ఉండదు. సో, వాళ్ళకి ఫుల్ పర్మిషన్స్ ఇస్తే యాక్సిడెంటల్‌గా ఏదైనా డిలీట్ చేస్తే, ఆ డిలీట్ చేసిన ఫైల్స్ కానీ, డైరెక్టరీ గాని ప్రాజెక్ట్‌కి క్రిటికల్ అయితే సో, అప్పుడు ప్రాజెక్టు ఇంపాక్ట్ అవుతుంది. సో, దానివల్ల బిజినెస్ లాస్ అవుతుంది. సో, అందుకు ఈ ఫైల్ పర్మిషన్స్ యూజ్‌ఫుల్ అవుతాయి. ఓకేనా? సో, ఈ ఫైల్ పర్మిషన్స్ ఆహ్, in Linux there are 3 basic permissions. Okay, one is read permissions indicated by the R symbol, write permissions indicated by the W symbol, and execute permissions indicated by the X permissions. Okay, so read permissions grants permissions to read a file or directory. Okay, write permissions uh, grant permissions to write or delete a file or directory. Execute permissions grant permissions to execute a file, nothing but a script. అర్థమైందా? సో ఈ పర్మిషన్స్‌ను ఒక ఫైల్‌కి కానీ, ఒక డైరెక్టరీకి కానీ మనం యాడ్ చేసే ముందు సో, అసైన్ టు ఇన్ లైనక్స్ దీస్ పర్మిషన్స్ ఆర్ అసైన్ టు 3 ఎంటిటీస్. ఓకే. ఇక్కడ ఏవైనా పర్మిషన్స్ కానీ నువ్వు ప్రొవైడ్ చేసేటప్పుడు ఒక ఫైల్‌కి కానీ, ఒక డైరెక్టరీ గాని ఆ పర్మిషన్స్ 3 ఎంటిటీస్‌కి అసైన్ అవుతాయి. ఓకే. ఆ 3 ఎంటిటీస్ ఏంటి? ఒకటి ఓనరు, ఇంకొకటి గ్రూపు, ఇంకొకటి అదర్స్. సో, ఓనర్ అంటే ఎవరంటే ఎవరైతే ఫైల్ గాని, డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని ఆ ఫైల్‌కి కానీ, ఆ డైరెక్టరీకి కానీ ఓనర్ అంటారు. ఓకే. నెక్స్ట్ గ్రూప్. సో, ఇందాక మనం గ్రూప్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం గదా! కలెక్షన్ ఆఫ్ యూజర్స్ అని. ఆ గ్రూప్‌కి సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఇస్తాము. ఆ గ్రూప్‌లోకి ఎవరైతే యూజర్స్‌ని మనం యాడ్ చేస్తామో, ఆ యూజర్స్ అందరికి కలెక్టివ్ పర్మిషన్స్ అసైన్ అయిపోతాయి. సేమ్ కాన్సెప్ట్ గ్రూప్‌లో. నెక్స్ట్ అదర్స్. ఓనర్ కాకుండా, గ్రూప్‌లో ఉండే మెంబర్స్ కాకుండా రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని అదర్స్ అంటారు. ఇట్ కుడ్ బి పబ్లిక్, ఇట్ కుడ్ బి వరల్డ్, ఎంటైర్ వరల్డ్. అర్థమైందా? సో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది క్లియర్‌గా అర్థమైపోతుంది. ఓకే. సో, దీనికొస్తాను. ఓకే. దీనికొచ్చే ముందు నేను ఆహ్, మనము యాక్చువల్‌గా సిస్టమ్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఎల్ఎస్ఎఫ్ఎన్ఎల్ అనే కమాండ్ లిస్ట్ ఔట్ చేయనీకి యూజ్ చేస్తాం గదా! ఓకే. సో, ఇట్లా లిస్ట్ ఔట్ చేసినప్పుడు మనకి లాంగ్ ఫార్మాట్‌లో విత్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గుర్తొస్తది. అంటే అది ఫైలా? కాకుంటే డైరెక్టరీయా? ఓకే. నెక్స్ట్ వాటి పర్మిషన్స్ ఏంటి? ఓనర్ ఎవరు? గ్రూప్ ఎవరు? సైజ్ అని చెప్పాను. సో, ఇక్కడ చూస్తే అక్కడ డీటెయిల్స్ నేను మెన్షన్ చేశాను. సో, ఫస్ట్ ఇక్కడ చూడు. ఈ ఫస్ట్ కాలమ్ ఏం స్పెసిఫై చేస్తుంది? ఫైల్ టైప్. ఫైల్ టైప్ అంటే వెదర్ ఇట్ ఈస్ ఎ ఫైల్ ఆర్ ఇట్ ఈస్ ఎ డైరెక్టరీ. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ 3 లెటర్స్. నెక్స్ట్ 3 లెటర్స్ ఏం ఇండికేట్ చేస్తాయి? ఇక్కడ ఆర్‌డబ్ల్యూఎఫ్ అని యూజర్ పర్మిషన్స్. ఓకే. ఆ నెక్స్ట్ 3 లెటర్స్ ఏం డినోట్ చేస్తాయి? గ్రూప్ పర్మిషన్స్. నెక్స్ట్ 3 ఏం ఇండికేట్ చేస్తాయి? అదర్ పర్మిషన్స్. అంటే యూజర్ కాకుండా, గ్రూప్‌లో ఉన్న మెంబర్స్ కాకుండా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్స్ ఇండికేట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ నంబర్ ఆఫ్ హార్డ్ లింక్స్. ఇదొక చిన్న కాన్సెప్ట్. దీని గురించి మనం లేటర్ సెషన్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఇండికేట్ యూజర్, నథింగ్ బట్ ఓనర్. ఓకే. ఎవరైతే ఆ ఫైల్ క్రియేట్ చేసింటారో వాళ్ళు. నెక్స్ట్ గ్రూప్. ఓకే. నెక్స్ట్ సైజ్. నెక్స్ట్ డేట్ ఆర్ టైమ్ లాస్ట్ మోడిఫైడ్. అంటే ఎప్పుడు ఆ ఫైల్ లాస్ట్ టైమ్ మోడిఫై అయిందో, లేకుంటే క్రియేట్ అయిందో, లేకుంటే ఆ డైరెక్టరీ క్రియేట్ అయిందో, మోడిఫై అయిందో. ఫైనల్లీ ఫైల్ నేమ్ కానీ, డైరెక్టరీ నేమ్ కానీ. ఓకే. ఇక్కడ ఇండికేట్ చేసే ఆర్‌డబ్ల్యూఎక్స్ వచ్చేసి ఇక్కడ ఆర్ అంటే రీడ్, డబ్ల్యూ అంటే రైట్, ఎక్స్ అంటే ఎగ్జిక్యూటబుల్. ఓకే. అర్థమైందా? సో, సేమ్ ఇక్కడ ఇవే. ఇక్కడ చూడు. సో, ఈ ఫస్ట్‌దొచ్చేసి రీడ్, రైట్. ఇప్పుడు నేను టెస్ట్ ఫైల్ తీసుకుంటాను. ఓన్లీ టెస్ట్ ఫైల్ లిస్ట్ ఔట్ చేస్తాను. ఓకే. ls-టెస్ట్ ఫైల్. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ హైఫన్ ఏం ఇండికేట్ చేస్తుంది? ఫస్ట్ హైఫన్ ఫైల్. ఫైల్.
నెక్స్ట్ 3 లీటర్స్ 3 లెటర్స్ Read, write. రీడ్ రైట్ నెక్స్ట్ ఐఫన్. ఈ 3 Hyphen. లెటర్స్ ఎవరి పర్మిషన్స్? నెక్స్ట్ 3 లెటర్స్ ఎవరి పర్మిషన్స్ అవి? User permissions. యూజర్ అంటే ఎవరు? ఓనర్. Manam. ఓనర్ ఆ ఫైల్ ఓనర్ లేదా డైరెక్టరీ ఓనర్. ఎవరైతే ఆ ఫైల్ క్రియేట్ చేసింటారో, ఎవరైతే డైరెక్టరీ క్రియేట్ చేసింటారో వాళ్ళు. ఓకే. నెక్స్ట్ 3 అంటే 6 ఐఫన్ ఇవి పర్మిషన్స్. ఓకే. ఈ పర్మిషన్స్ ఎవరి పర్మిషన్స్ ఇవి? Group. గ్రూప్ పర్మిషన్స్. ఓకే. నెక్స్ట్ 3 అంటే ఆర్ ఐఫన్ ఇవి ఎవరి పర్మిషన్స్? అదర్ పర్మిషన్స్. అదర్ పర్మిషన్స్ అంటే యూజర్ అదర్స్ అన్నమాట. అదర్స్ ఇక్కడ అదర్ అని పడింది, యాక్చువల్గా అదర్స్. ఓకే. యూజర్ కాకుండా, గ్రూప్ లో ఉన్న మెంబర్స్ కాకుండా ఇంకెవరైతే ఉంటారో వాళ్ళందరూ అదర్సే. పబ్లిక్ కానీ ఎంటైర్ వరల్డ్. ఓకే. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ 1 అనేది ఏం ఇండికేట్ చేస్తుంది? హార్డ్ లింక్. ఓకే. నెక్స్ట్ EC2 యూజర్ ఏం ఇండికేట్ చేస్తుంది ఇక్కడ? EC2 యూజర్ ఇక్కడ యూజర్, నథింగ్ బట్ ఓనర్. అంటే ఈ కాలం బేస్ చేసుకొని మనము ఈ ఫైల్ ఎవరు క్రియేట్ చేసినారో చెప్పొచ్చా? EC2 యూజర్ అనే యూజరు ఈ ఫైల్ ని క్రియేట్ చేసినారు. కరెక్టా? నెక్స్ట్ ఈ ఫైల్ కు ఇంకా ఎవరికి పర్మిషన్ ఉంది? EC2 యూజర్ అనే ఎంటైర్ గ్రూప్ కి పర్మిషన్ ఉంది. ఈ కాలం దేని ఇండికేట్ చేస్తుంది? ఇక్కడ గ్రూప్. కరెక్టా? నెక్స్ట్ ఈ 177 అనేది ఏంటి? సైజ్. నెక్స్ట్ మార్చ్ 25 ఇది అనేది డేట్. ఓకే. ఇక్కడ డేట్. ఫైనల్లీ ఫైల్ నేమ్ కానీ డైరెక్టరీ నేమ్ కానీ, ఈ కేసులో ఫైల్. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఓకే. సో ఇక్కడ మనము LSFN లో లిస్ట్ అవుట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? యాక్చువల్గా LSFN లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది, లాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది విత్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఫైలా డైరెక్టరీయా అని చెప్పేసి వస్తుంది. దాంతో పాటు మనకు చాలా డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ RW ఐఫన్, నెక్స్ట్ ఇక్కడ ఏదో 1 అని, EC2 యూజర్ 177 ఇట్లా సంథింగ్ ఉన్నాయి. సో కానీ ఈ ప్రతి ఒక్క దానికి ఒక మీనింగ్ ఉంది. ఓకే. సో ఈ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఫస్ట్ వచ్చేసి ఫైల్ టైప్ ఇండికేట్ చేస్తుంది, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఓకే. నెక్స్ట్ ఈ RW RR అనేవి పర్మిషన్స్, ఫైల్ పర్మిషన్స్. ఓకే. ఫైల్ పర్మిషన్స్. ఓకే. సో ఈ ఫైల్ పర్మిషన్స్ కూడా 3 ఎంటిటీస్కి అసైన్ అయినాయి. 3 ఎంటిటీస్కి. ఓకే. ఒకటి యూజర్కి, ఇంకొకటి గ్రూప్కి, ఇంకొకటి అదర్స్కి. ఓకే. ఫస్ట్ 3 లెటర్స్ అంటే ఈ ఫైల్ తర్వాత, ఫైల్ టైప్ తర్వాత ఉండే ఫస్ట్ 3 లెటర్స్ RW ఐఫన్ అనేది యూజర్ పర్మిషన్స్. అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా? లేదు, అర్థమైంది. నెక్స్ట్ 3 లెటర్స్ ఐఫన్ అనే 3 లెటర్స్ గ్రూప్ పర్మిషన్స్. ఆ నెక్స్ట్ 3 లెటర్స్ ఐఫన్ అనే లెటర్స్ అదర్స్ పర్మిషన్స్. ఓకే. నెక్స్ట్ ఒక్కొక్క కాలం ఏది ఇండికేట్ చేస్తానో డీటెయిల్ ఇచ్చాడు. ఇక్కడ ఈ కాలము హార్డ్ లింక్, నెంబర్ ఆఫ్ హార్డ్ లింక్స్. నెక్స్ట్ ఈ కాలము యూజరు అంటే ఆ ఫైల్ ఎవరు క్రియేట్ చేశారు అనేది. నెక్స్ట్ గ్రూప్ అంటే ఆ ఫైల్కి ఏ గ్రూపు ఇంకా పర్మిషన్స్ ఉన్నాయని, ఏ గ్రూప్కి పర్మిషన్స్ ఉన్నాయని. నెక్స్ట్ సైజ్. ఓకే. నెక్స్ట్ డేట్, నెక్స్ట్ ఫైల్ నేమ్. సో ఇప్పుడు ఇక్కడ నేను సింగిల్ ఫైల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు ఆ కాన్సెప్ట్ ఏమొస్తుంది? ఈ కాన్సెప్టే కదా. సో ఇది ఫస్ట్ ఫైల్ ఇండికేట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ పర్మిషన్స్ ఇంతవరకు, కానీ ఈ పర్మిషన్స్ 3 ఎంటిటీస్కి అసైన్ అయినాయి. ఓకే. 3 ఎంటిటీస్కి. సో అందుకే ఇక్కడ మెన్షన్ చేసింది
Owner. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అసైన్ టు 3 ఎంటిటీస్. ఓనరు, గ్రూపు, అదర్స్. ఓకే. సో ఇక్కడ ఓనరు నథింగ్ బట్ యూజరు, గ్రూపు, అదర్స్. ఓకే. అందుకు ఇక్కడ మొత్తం 9 ఉంటాయి. ఇవి 9 ఉంటాయి. 9/3 వస్తే 3 వస్తది కదా. సో ఇప్పుడు ఫస్ట్ 3 లెటర్స్ వచ్చేసి ఎవరి పర్మిషన్స్? యూజర్, యూజర్ పర్మిషన్స్. నెక్స్ట్ 3 లెటర్స్ గ్రూప్, గ్రూప్ పర్మిషన్స్. నెక్స్ట్ 3 లెటర్స్ అదర్స్ పర్మిషన్. నెక్స్ట్ ఇది హార్డ్ లింక్, నెంబర్ ఆఫ్ హార్డ్ లింక్స్. ఇది ఓనర్. అంటే ఈ ఫైల్ ఎవరు క్రియేట్ చేసినారు ఇప్పుడు? EC2 యూజర్. నెక్స్ట్ గ్రూప్. ఈ ఫైల్ కి ఇంకా ఏ గ్రూప్ కి పర్మిషన్స్ ఉన్నాయి? EC2 యూజర్ అనే యూజర్ కు EC2 యూజర్ అనే గ్రూప్ కి పర్మిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది సైజ్, ఫైల్ సైజ్. నెక్స్ట్ ఇది డేట్. నెక్స్ట్ ఫైల్ నేమ్ కానీ డైరెక్టరీ నేమ్ కానీ. అర్థమైంది? ఫైల్ అయితే ఫైల్, డైరెక్టరీ అయితే డైరెక్టరీ నేమ్. అంతే కదా. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది. సో అందుకే నేను ఇక్కడ ఏం మెన్షన్ చేశాను, 3 పర్మిషన్స్, రీడ్, రైట్, ఎగ్జిక్యూషన్. నువ్వు ఎప్పుడైనా సరే ఒక ఫైల్ కానీ డైరెక్ట్ పర్మిషన్ ఇవ్వు, అవి ముగ్గురికి అసైన్ అవుతాయి. ఒక ఫైల్ కానీ ఒక డైరెక్టరీ కానీ నువ్వు పర్మిషన్స్ ఇస్తున్నావు అంటే ముగ్గురికి అసైన్ అవుతాయి. ఓనర్ కి, గ్రూప్ కి, అదర్స్ కి. ఓకే. సో అదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియరా? క్లియర్. ఓకే. ఇప్పుడు మనము లైనక్స్ లో ఒక ఫైల్ ని క్రియేట్ చేసినా, ఒక డైరెక్టరీ క్రియేట్ చేసినా కూడా బై డిఫాల్ట్ పర్మిషన్స్ అసైన్ అవుతాయి. ఓకే. సో ఆ పర్మిషన్స్ ఇవి. ఐఫన్ అనేది ఫైల్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ RW ఐఫన్ R డాష్ జస్ట్ R ఐఫన్. సో ఇక్కడ మనం టెస్ట్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ చూడు, ఓనర్ కి రీడ్ రైట్ పర్మిషన్స్ ఉంటాయి. ఓకే. గ్రూప్ కి ఓన్లీ రీడ్ పర్మిషన్స్. అదర్స్ కి ఓన్లీ రీడ్ పర్మిషన్స్. ఓకే. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈ పర్మిషన్స్ మనం అప్డేట్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఓనర్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ కూడా ఇవ్వాలి. ఓకే. గ్రూప్ కూడా ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవ్వాలి. అదర్స్ కూడా ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవ్వాలి. ఓకే. ఎలా? సో ఇది అది చూసే ముందు ఇది ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడే మెన్షన్ చేశాను. ఇక్కడ చూడు. సో ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో ఇక్కడ నేను ఒక ఫైల్ తీసుకున్నాను. ఆ ఫైల్లో ఇక్కడ చూడు, ఐఫన్ ఇండికేట్ ఫైల్ టైప్, ఇండికేట్ ఫైల్, డి ఇండికేట్ డైరెక్టరీ. ఈ ప్లేస్ లో ఎల్ ఉంటే ఇండికేట్ లింక్ అని. ఇందాక హార్డ్ లింక్ అని కూడా చెప్పాం కదా, అదే కాన్సెప్ట్ నేను దీని గురించి డిస్కస్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ RWX. నెక్స్ట్ 3 లెటర్స్ RWX, ఓనర్ పర్మిషన్స్. అంటే ఈ ఫైల్ కి ఓనర్ కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి? ఈ కెన్ రీడ్, ఈ కెన్ రైట్, ఈ కెన్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ 3 లెటర్స్ R-X. సో గ్రూప్ పర్మిషన్స్. గ్రూప్ కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? ఈ కెన్ రీడ్ బట్ హీ కాంట్ రైట్, బట్ హీ కెన్ ఎగ్జిక్యూట్. సో ఈ కెన్ రీడ్ అండ్ ఈ కెన్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ R-X. నెక్స్ట్ 3 లెటర్స్ అదర్స్ పర్మిషన్స్. ఓకే. సో అదర్స్ కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? రీడ్ పర్మిషన్స్ ఉంది, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉంది. ఓకే. సో ఐఫన్ అంటే ఈ పర్మిషన్స్ లో, అంటే ఫస్ట్ ఐఫన్ కాకుండా నెక్స్ట్ ఈ పర్మిషన్స్ లో. ఐఫన్ అంటే నో పర్మిషన్ అని, అక్కడ ఏం పర్మిషన్ లేదని. ఐఫన్ అంటే నో పర్మిషన్ అని. అర్థమైందా? R అంటే రీడ్ పర్మిషన్, X అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్, W అంటే రైట్ పర్మిషన్. అర్థమైందా? అర్థమైంది. ఒక్క సెకండ్ అట్లే స్క్రీన్ షేర్ చేయండి. హలో.
అర్థమైంది. ఓకే. సో, ఇప్పుడు నేనేం జెప్పాను? ఐ వాంట్ టు చేంజ్ దిస్ పర్మిషన్. సో, బై డిఫాల్ట్ నాకు ఈ పర్మిషన్ ఒచ్చాయి. సో, బై డిఫాల్ట్ ఓనర్‌కేమో రీడ్ రైట్, గ్రూప్స్‌కి, గ్రూప్‌కి, అదర్స్‌కి ఓన్లీ రీడ్ పర్మిషన్స్. సో, ఇప్పుడు నేను ఈ పర్మిషన్స్ చేంజ్ జేయాలి. ఓనర్‌కి నేను చేంజ్ జేయాలనుకుంటున్నా, గ్రూప్‌కి చేంజ్ జేయాలనుకుంటున్నా, అదర్స్‌కి చేంజ్ జేయాలనుకుంటున్నా. సో, దానికి మనకున్న కమాండ్ ఏంటి? చ్మోడ్. ఓకే. చ్మోడ్ అంటే చేంజ్ మోడ్. నథింగ్ బట్ చేంజ్ పర్మిషన్స్. ఓకే. హ్మ్. సో, చ్మోడ్ కమాండ్ is used to change permissions, okay, of files and directories. Syntax ఏంటి? కమాండ్ చ్మోడ్ పర్మిషన్స్ అండ్ ఫైల్ నేమ్. ఓకే. మనం ఇప్పుడు చేంజింగ్ ఫైల్స్ పర్మిషన్స్ ఓన్లీ డిస్కస్ చేస్తున్నాం. ఓకే. డైరెక్టరీ పర్మిషన్స్ ఎలా చేంజ్ చేయాలో నెక్స్ట్ వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ ఫైల్ పర్మిషన్స్ చేంజ్ చేయాలంటే 2 వేస్. ఒకటి సింబాలిక్ మోడ్, ఇంకొకటి న్యూమరిక్ మోడ్. నేను ప్రెజెంట్ సింబాలిక్ మోడ్ మాత్రమే డిస్కస్ చేస్తాను. నేను న్యూమరిక్ మోడ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తే కన్‌ఫ్యూజ్ అవుతారు. లేటర్ మనకి నీడ్ బేసిస్ మీద నేను న్యూమరిక్ మోడ్ గురించి నేను చెప్తాను. ఓకే. మీరు ప్రాక్టీస్ అయిన తర్వాత, మీరు కంఫర్టబుల్ అయిన తర్వాత నేను న్యూమరిక్ మోడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ప్రెజెంట్ నేను సింబాలిక్ మోడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఈ ఓకే. సింబాలిక్ మోడ్‌లో జస్ట్ యూ అంటే యూజర్ ఆర్ ఓనర్. ఓకే. జీ అంటే గ్రూపు, ఓ అంటే అదర్స్. ఏ అంటే ఆల్. ఆల్ అంటే యూజర్స్, గ్రూపు, అదర్స్. ఓకే. ప్లస్ అంటే టు యాడ్ పర్మిషన్స్. మైనస్ అంటే టు రిమూవ్ పర్మిషన్స్. ఈక్వల్ టు అంటే టు సెట్ ఎగ్జాక్ట్ పర్మిషన్స్. ఓకే. నేను ఇది ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈజీగా అర్థమైపోతుంది. సో, నేను టెస్ట్ ఫైల్ అనే ఫైల్ నేను తీసుకుంటున్నా. సో, ఈ ఫైల్‌కు ప్రెజెంట్ ఏం పర్మిషన్స్ ఉన్నాయి? రీడ్, రైట్. యూజర్స్‌కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? రీడ్, సో, రైట్. ఫస్ట్ రీడ్, రైట్. ఈ ఫస్ట్ హైఫన్ గాకుండా నెక్స్ట్ వచ్చే ఫస్ట్ 3 లెటర్స్ యూజర్ పర్మిషన్స్. ఓకే. హ్మ్. నెక్స్ట్ గ్రూప్‌కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? ఆర్ హైఫన్ అంటే గ్రూప్‌కి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి. హ్మ్. నెక్స్ట్ 3 లెటర్స్ అదర్స్ పర్మిషన్స్ అంటే ఆర్ హైఫన్. అదర్స్‌కి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి. హ్మ్. కరెక్టా? సో, కరెక్ట్. నేను ఇక్కడున్న ఫైల్‌నే ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓకే. ఇక్కడ ఏ ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ పర్మిషన్స్ ఉన్నాయో ఇక్కడ ఏ పర్మిషన్సే ఉన్నాయి. చూడు, ఆర్‌డబ్ల్యూ 6, 6. ఆర్‌డబ్ల్యూ 6, 6. ఓకే. నేను సేమ్ ఫైల్ తీసుకొని ఇప్పుడు నేను పర్మిషన్స్ చేంజ్ చేస్తా. ఓకే. ఫస్ట్ వి ఆర్ గోయింగ్ టు యాడింగ్ పర్మిషన్స్. ఓకే. ఐ వాంట్ టు యాడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఫర్ ద ఓనర్. ఓన్లీ ఓనర్. ఓకే. ఓన్లీ ఓనర్. ఓకే. హ్మ్. సో, కమాండ్ ఏంటి? చ్మోడ్ పర్మిషన్స్ ఫైల్ నేమ్. ఓకే. సో, చ్మోడ్ పర్మిషన్స్ ఐ వాంట్ టు చేంజ్ ఫర్ యూజర్. ఓకే. ఐ వాంట్ టు యాడ్ పర్మిషన్స్. సో, యాడ్ కాబట్టి ప్లస్ సింబల్. విచ్ ఓకే. పర్మిషన్? ఎగ్జిక్యూట్ పర్మిషన్. ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇండికేట్ బై ఎక్స్. ఎక్స్. ఓకే. ఏ ఫైల్‌కి? టెస్ట్ ఫైల్‌కి. టెస్ట్. సో, సింటాక్స్ సరిపోయిందా? చేంజ్ హ్మ్. మోడ్, పర్మిషన్స్, ఫైల్ నేమ్. చేంజ్ మోడ్, పర్మిషన్స్, పర్మిషన్స్, ఫైల్ ఫైల్. నేమ్. సో, ఇప్పుడు నేనిక్కడ ఏమని చెప్పాను? యూ అంటే యూజర్. 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 అంటే ఇప్పుడు మనం పర్మిషన్స్ ఎవరికి చేంజ్ చేస్తున్నాం? ఎగ్జిక్యూట్. ఎవరికి చేంజ్ యాడ్. చేస్తున్నామంట? ఎగ్జిక్యూట్ యాడ్ చేస్తుంది. అదే ఎవరికి? యూజర్‌కి. ఓన్లీ యూజర్‌కి. ఓన్లీ యూజర్‌కి. సో, అంటే నేను ఇది రన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఆర్‌డబ్ల్యూ-ఎక్స్ ఉండాలి. ఇవి మాత్రం చేంజ్ అవ్వకూడదు. హ్మ్. ఎందుకు చేంజ్ అవ్వకూడదు? ఎందుకంటే మనము ఓన్లీ యూజర్‌కి మాత్రమే పర్మిషన్స్ అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే. ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే. నేనిప్పుడు ఎల్ఎస్ఎఫ్ఎన్ఎల్ టెస్ట్ ఫైల్ కొడతాను. చూసావా ఇక్కడ? ఆర్‌డబ్ల్యూ-ఎక్స్. ఇవి మాత్రం చేంజ్ అవ్వలేదు. అర్థమైందా? అర్థమైంది.
సో నేను ఎగ్జాంపుల్‌లో గూడా జస్ట్ అదే మెన్షన్ చేశాను. ఇక్కడ మాడిఫై చేశాను. సో నాకిక్కడ పర్మిషన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ చూడు లెట్ us యూజ్ ద టెస్ట్ ఫైల్ ఓకే. అండ్ దిస్ టెస్ట్ ఫైల్ హాస్ ద బిలో పర్మిషన్స్ ఓకే. తర్వాత నేను ఎగ్జాంపుల్‌లో క్లియర్‌గా నేను యూజర్‌కి ఇక్కడ యాడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ టు ద ఓనర్ నథింగ్ బట్ యూజర్‌కి అప్డేట్ చేస్తున్నా. అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ అవుట్‌పుట్ కూడా జనరేట్ చేస్తున్నా. చూడు అవుట్‌పుట్ కూడా ఆర్‌డబ్ల్యూఎక్స్ ఆర్-ఎఫ్ అలాగే ఉంది. ఆర్-ఎఫ్ అలాగే ఉంది. చేంజ్ అవ్వలేదు. ఓకే. ఓన్లీ యూజర్‌కి పర్మిషన్స్ అయింది. ఓకే. నెక్స్ట్ ఐ వాంట్ టు యాడ్ రైట్ పర్మిషన్స్ ఫర్ ద గ్రూప్. ఓకే. సో ఇప్పుడు కమాండ్ ఏంటి? chmod గ్రూప్ దేంతో ఇండికేట్ చేస్తున్నాం? జీ. ఐ వాంట్ టు యాడ్ అంటే ప్లస్. I want to add write permissions. So write permission indicate by group. No, write permissions indicate by which letter? W. Okay. Test file. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు నాకేం కావాలి ఇక్కడ? ఈ పర్మిషన్స్ నాకు అప్డేట్ కావాలి. ఈ పర్మిషన్స్ మాత్రమే అప్డేట్ అవ్వాలి. సో ఈ పర్మిషన్స్ W- రావాలి. కరెక్టా? ఇక్కడ ముందు R ఉంది. అర్థమైందా? ఇక్కడ ముందు R ఉంది. ఇప్పుడు నేను ఏం యాడ్ చేస్తున్నా దానికి? రైట్ అంటే W అంటే ఇక్కడ నాకు R W రావాలి. అంతే కదా? ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. ఓకే. ఎగ్జిక్యూట్ చేశాను. నెక్స్ట్ LSFNL చూడు RW అంటే రీడ్ రైట్ పర్మిషన్స్. సేమ్ నేను అక్కడదే చేశాను. ఇక్కడ అవుట్పుట్ లో కూడా అదే అప్డేట్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఐ వాంట్ టు యాడ్ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఫర్ అదర్స్. ఓకే. ఓకే. ఐ వాంట్ టు యాడ్ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఫర్ ద అదర్స్. ఓకే. సో others indicate by O. I want to add. Okay. I want to add read and execute. Read, execute. X plus X. So plus RX. R for read, X for execute. కానీ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే అదర్స్కి ఆల్రెడీ రీడ్ పర్మిషన్స్ ఉంది. ఓకే. నువ్వు మళ్ళీ రన్ చేసినా కూడా ఏం ఇంపాక్ట్ ఉండదు. ఏమీ కాదు. ఎర్రర్ ఏం త్రో కాదు. సో ఇప్పుడు దీనికి అడిషనల్ గా ఏ పర్మిషన్ యాడ్ అవుతుంది? ఎగ్జిక్యూట్ పర్మిషన్ యాడ్ అవుతుంది. ఎగ్జిక్యూట్ రైట్. అదే రీడ్ -ఎగ్జిక్యూట్. ఓకే. ఈ 3 లెటర్స్ ఎలా ఇండికేట్ అవుతాయంటే ఫస్ట్ R, సెకండ్ది W, థర్డ్ది X. ఓకే. కానీ ఇప్పుడు మనం యాడ్ చేసేది ఏంది? ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్. సో ఎగ్జిక్యూట్ ఎన్నో లెటర్ ఇండికేట్ చేస్తుంది? థర్డ్ లెటర్. అంటే థర్డ్ లెటర్ లో X రావాలి. కరెక్టా? ఓకే. R O ప్లస్ X సార్. ఎందుకు యూస్ చేశాను O ప్లస్ X సార్? O ప్లస్ RX కదా. RX. ఐ వాంట్ టు యాడ్ బోత్ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్. ఆల్రెడీ రీడ్ ఉంది కదా అక్కడ. ఉంది. కానీ ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే ఐ వాంట్ యాడ్ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే. ఉన్నా కూడా మీరు మళ్ళీ యాడ్ చేస్తే ఏం ఎర్రర్ త్రో చేయదు. ఓకే. ఆల్రెడీ R ఉంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఎగ్జిక్యూట్ యాడ్ అయిపోతుంది. ఓకే. సో నాకు ఎగ్జిక్యూట్ యాడ్ అయిపోయింది. నేను ఇప్పుడు లిస్ట్ అవుట్ చేస్తాను. ఇప్పుడు లిస్ట్ అవుట్ చేస్తే నాకు ఏం రావాలి? R-X. అర్థమైపోయిందా? చూడు ఇక్కడ R-X. ఓకే. అది తీసుకోదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి. సో నేను ఇంకోటి ఏంటి నేను ఇక్కడ ఏంటంటే నేను ఎంపసైజ్ చేసేది అంటే ఏది ఇంపార్టెంట్ చెప్తున్నానంటే ఈ లెటర్ ఆర్డర్స్ ఫస్ట్ వచ్చేసి ఆర్ఏ, సెకండ్ వచ్చేసి డబ్ల్యూఏ, థర్డ్ వచ్చేసి ఎక్స్ఏ. ఇవి ఎప్పుడు చేంజ్ అవ్వవు. ఫస్ట్ ప్లేస్ ఆర్, సెకండ్ ప్లేస్ డబ్ల్యూ, థర్డ్ ప్లేస్ ఎక్స్. ఓకే. ఇక్కడ చూడు ఇక్కడ ఐఫన్ ఉందంటే అంటే ఇక్కడ రైట్ పర్మిషన్స్ లేదని. ఇక్కడ ఐఫన్ ఉందంటే ఇక్కడ రైట్ పర్మిషన్ లేదు. ఎందుకు రైట్ పర్మిషన్ లేదు? సెకండ్ పొజిషన్ దేంది? రైట్ పర్మిషన్ సెకండ్ పొజిషన్ ది. ఓకే. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ R-W-X. R తర్వాత W తర్వాత X.
అర్థమైందా? అర్థమైంది. సో అర్థమైంది. సో ఇంతవరకు మనకి ఈ ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఫర్ ఆల్ ఆ, యూజర్స్‌కి, గ్రూప్‌కి, అదర్స్‌కి మొత్తం అందరికి రైట్ ఎట్ ఏ టైం. పర్మిషన్ ఇవ్వాలి. రైట్ పర్మిషన్ ఇవ్వాలి. రైట్ పర్మిషన్. ఓకే. సో ఇప్పుడు మన ఫైల్ పర్మిషన్స్ ఏమున్నాయి ఇక్కడ? ఇదే కదా పర్మిషన్స్, మనకున్న పర్మిషన్స్. సో ఇప్పుడు నేను నోట్ ప్యాడ్లో యాడ్ చేస్తాను. సో మనకున్న పర్మిషన్స్ ఇవి. ఇప్పుడు నేను ఏమంటున్నాను, రైట్ పర్మిషన్స్ అన్ని దాంట్లోకి రావాలి. సో ఫస్ట్ యూజర్కి అంటే యూజర్కి ఆల్రెడీ రైట్ ఉంది, దాంతోపాటు ఎగ్జిక్యూటివ్ ఉంది. సో ఇప్పుడు నువ్వు రన్ చేసినా కూడా ఏం ఇంపాక్ట్ అవ్వదు. కరెక్టేనా? నెక్స్ట్ యూజర్కి రైట్ ఆల్రెడీ ఉంది, సో ఎగ్జిక్యూట్ లేదు. ఓకే. నెక్స్ట్ అదర్స్కి ఏముంది, ఓన్లీ రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంది, -x ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ రైట్ పర్మిషన్ ఇస్తే ఇక్కడ నాకు ఏం అప్డేట్ రావాలి, w రావాలి అదర్స్ కూడా. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఉందా? అర్థమైంది. ఓకే, నేను ఇది రన్ చేస్తున్నా. ఓకే, chmod. సో ఇక్కడ ఏ అంటే ఏంటి, ఆల్. ఓకే, సో నేను ఇక్కడ ఇండికేట్ చేశాను ఆల్రెడీ. సో ఇక్కడ ఏ అంటే ఏంటి, ఆల్, యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి. ఓకే. సో chmod A for all, I want to add read write test file.txt. ఓకే, నేను యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు అందరికి రైట్ పర్మిషన్స్ ఉండాలి. కరెక్టా? అలాగే ఉన్న పర్మిషన్స్ ఇంపాక్ట్ అవ్వకూడదు. సో యూజర్కి ముందే wx ఉంది. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు rw అసైన్ అవ్వాలి, ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంపాక్ట్ ఏం అవ్వలేదు. అలాగే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ కూడా రిమూవ్ అవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్కి రైట్ ఆల్రెడీ ఉంది కానీ ఎగ్జిక్యూట్ లేదు. నువ్వు రన్ చేసినప్పుడు రైట్ మళ్ళీ అసైన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ పర్మిషన్ మాత్రం యాడ్ అవ్వకూడదు. చూడు ఇక్కడ యాడ్ అయ్యిందా, యాడ్ అవ్వలేదు. నెక్స్ట్ అదర్స్కి ఓన్లీ రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ మాత్రమే ఉంది, రైట్ పొజిషన్ మాత్రం ఎంటీగా ఉంది. సో ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు దానికి రైట్ పొజిషన్ యాడ్ అవ్వాలి. చూడు wx, ముందు rx ఉంది, అవి ఇంపాక్ట్ అవ్వలేదు, w అసైన్ అయిపోయింది. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఫైల్కి యూజర్స్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ గ్రూప్కి ఏం పర్మిషన్ ఉన్నాయి, రీడ్ రైట్. ఓకే. నెక్స్ట్ అదర్స్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్. కరెక్ట్. మరి ఎందుకు ఎగ్జిక్యూట్ యాడ్ కాలేదు గ్రూప్స్కి? మనం ఇవ్వలేదు కదా, ఓకే. మనం ఇస్తే అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఇంతవరకు ఇచ్చేసిన ఎగ్జాంపుల్లో ఫస్ట్ యూజర్కి ఎగ్జిక్యూషన్ ఇచ్చినాము. చూడు, యూజర్కి ఇచ్చినాం. నెక్స్ట్ గ్రూప్కి రైట్ పర్మిషన్ ఇచ్చినాం కానీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవ్వలేదు, రైట్ పర్మిషన్ ఇచ్చినాం. నెక్స్ట్ అదర్స్కి రైట్ అండ్ ఎగ్జిక్యూట్ ఇచ్చినాం కానీ గ్రూప్కి ఇవ్వలేదు. కానీ నువ్వు ఇప్పుడు అక్కడ ప్లస్ A+RW అనేసి మొత్తం అన్నికి అసైన్ అవుతుంది కదా, గ్రూప్కి, ఓనర్స్కి, అవును, గ్రూప్కి. మనం ఇచ్చిన పర్మిషన్ ఏంటి, ఓన్లీ రైటే కదా, ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఎక్కడ ఇచ్చినాం ఇక్కడ, ఓకే. ఓకే. R ఫర్ రైట్, W ఫర్ రైట్, ఎగ్జిక్యూట్ ఎక్కడ ఇచ్చినాం, డన్. ఎగ్జిక్యూట్ ఇవ్వలే కదా. క్లియరా? నువ్వు ఎగ్జిక్యూట్ ఇస్తేనే అసైన్ అవుతుంది, ఇవ్వకుండా అసైన్ అవ్వదు. ఓకే, ఇంతవరకు మనం యాడ్ చేసినాం. ఇప్పుడు రిమూవ్ చేద్దాం. ఓకే, రిమూవ్ చేయాలంటే మైనస్ ఐఫన్. ఓకే, ఐఫన్ నథింగ్ బట్ మైనస్. ఓకే, సేమ్ సింటాక్స్. ఓకే, జస్ట్ ప్లస్ బదులు మైనస్. ఓకే, ఐ వాంట్ టు రిమూవ్ రైట్ పర్మిషన్స్ ఫర్ ఓనర్. ఓకే, సింటాక్స్ ఏంటి? సో ఇప్పుడు పర్మిషన్స్ ఇవి ఉన్నాయి.
ఓకేనా? సో ఇది మనము కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. chmod I want to remove permission for whom? User. Okay, nothing but owner. Remove కాబట్టి మైనస్. ఓకే. I want to remove write permission. ఓకే, on test file. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే నాకేం కావాలి? ఓన్లీ యూజర్ కు మాత్రము రైట్ పర్మిషన్ పోవాలి. ఓన్లీ యూజర్ కు మాత్రమే పోవాలి. గ్రూప్స్ కి పోకూడదు, ఎగ్జిక్యూట్ కి పోకూడదు. ఎగ్జిక్యూట్ చేశాను, ఫైల్ లిస్ట్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు చూడు ఇక్కడ నాకు ఇక్కడ రైట్ పర్మిషన్ పోవాలి. చూడు ఇక్కడ రైట్ పర్మిషన్ పోయిందా? కానీ మిగతా పర్మిషన్స్ ఏం ఇంపాక్ట్ అవ్వలేదు. చూడు యూజర్ పర్మిషన్, గ్రూప్ పర్మిషన్ కానీ అదర్ పర్మిషన్ కానీ అలాగే ఉన్నాయి. చూడు RW-, RWX, RW-, RWX అలాగే ఉన్నాయి. అర్థమైందా? నెక్స్ట్ అలాగే ఐ వాంట్ టు రిమూవ్ రీడ్ పర్మిషన్ ఫర్ ద గ్రూప్. chmod గ్రూప్ కి రిమూవ్ చేయాలి, మైనస్ I want to remove what permission or read permission. Okay, test file.txt. ఓకే, నేను ఇప్పుడు రిమూవ్ చేశాను. సో ఇప్పుడు నాకు ఈ పర్మిషన్స్ ఏముంటాయి నువ్వు చెప్తావా? ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేసినప్పుడు చెప్పు. ఆర్ ఉంటుంది, గ్రూప్ కి డబ్ల్యూ ఎగ్జిక్యూటివ్ రైట్ మాత్రమే ఉంటుంది, రీడ్ ఉండదు. ఓకే, సో మిగతావన్నీ అలాగే ఉంటాయి, ఇంపాక్ట్ ఏం అవ్వదు ఓనర్ కానీ గ్రూప్ కానీ. సో కరెక్ట్. చూడు ఈ 3 లెటర్స్. సో ముందు మనకు ఉంది RW- కదా, ఇప్పుడు మనం రీడ్ తీసినాం కాబట్టి -W-. అర్థమైందా? నెక్స్ట్ ఐ వాంట్ టు రిమూవ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఫర్ అదర్స్. ఓకే, అదర్స్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ రిమూవ్ చేయాలి. సో కమాండ్ ఏంటి? chmod -x ఫైల్ నేమ్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు పర్మిషన్స్ ఎలా ఉంటాయి? రీడ్, రీడ్, ఎగ్జిక్యూట్, రైట్, రీడ్, రైట్. ఓకే, కరెక్ట్. సో నేను ఇప్పుడు లిస్ట్ అవుట్ చేస్తే చూడు రీడ్, ఎగ్జిక్యూట్ యూజర్ కి అలాగే ఉంది, ఇంపాక్ట్ అవ్వలేదు. గ్రూప్ కు మొత్తం ఓన్లీ రైట్ పర్మిషన్స్, అదర్స్ కి మాత్రమే మనం ఎగ్జిక్యూట్ రిమూవ్ చేసినాం కాబట్టి ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూట్ రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ ముందు ఎగ్జిక్యూట్ ఉంది కదా, ఆ ఎగ్జిక్యూట్ రిమూవ్ అయిపోయింది. అర్థమైందా? హలో హలో హలో. అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు మనం రిమూవ్ చేసాం. సో నెక్స్ట్ ఐ వాంట్ టు రిమూవ్ రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఫర్ ఆల్. ఓకే, అందరికి రీడ్ రైట్ పర్మిషన్ తీసేయాలి. సో chmod రీడ్ రైట్, రీడ్ రైటే కదా, రీడ్ రైట్ పర్మిషన్స్. ఓకే, నెక్స్ట్ ఫైల్ నేమ్ టెక్స్ట్. సో ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేస్తే చూడు ఇంతకుముందు ఏమున్నాయి ఇక్కడ? ఓనర్కి రీడు, ఎగ్జిక్యూట్ మాత్రమే ఉన్నింది, కానీ ఇక్కడ మనము రీడ్ రైట్ తీసేసినాము. సో ఓనర్కి రీడ్ పర్మిషన్ వెళ్ళిపోయింది. కరెక్టా? హలో హలో. ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ మాత్రమే ఉంది ఓనర్ కి. నెక్స్ట్ గ్రూప్ కి ముందేమో ఓన్లీ రైట్ పర్మిషన్ ఉంది, ఇప్పుడేమో మనం ఉన్న రీడ్ రైట్ పర్మిషన్ ఉన్న రైట్ పర్మిషన్ కూడా వెళ్ళిపోయింది గ్రూప్ కి. నెక్స్ట్ ముందు అదర్స్ కి రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నింది,
ఇప్పుడేమో మనం రీడ్ రైట్ తీసేసినాం కాబట్టి అదర్స్‌కి ఎటువంటి పర్మిషన్ లేదు. ఓకే. సో నౌ నేనేమనుకుంటున్నా ఎగ్జాక్ట్ పర్మిషన్స్. సో ఈక్వల్ యూజ్ చేసుకొని యూజర్‌కి రీడ్ రైట్ ఉండాలని చెప్తున్నా. ఈక్వల్ యూజ్ చేసుకొని గ్రూప్‌కి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ ఉండాలంటున్నా. ఈక్వల్ యూజ్ చేసుకొని అదర్స్‌కి ఓన్లీ రీడ్ పర్మిషన్ ఉండాలని చెప్తున్నా. ఓకే. సిహెచ్ మోడ్ యూజర్స్‌కి ఏం కావాలి? రీడ్ రైట్. యూజర్స్‌కి రీడ్ రైట్ కామా గ్రూప్ ఏం కావాలి? రీడ్ రైట్. పర్మిషన్. రీడ్ పర్మిషన్. అదర్స్‌కి కూడా రీడ్ పర్మిషన్. తర్వాత ఫైల్ నేమ్. ఓకే. సో నేను లిస్ట్ అవుట్ చేస్తే ముందు ఎగ్జిక్యూట్ పర్మిషన్ మాత్రమే ఉంది. ఓన్లీ ఒక ఓనర్‌కి మాత్రం. మిగతా వాళ్ళకి ఏ పర్మిషన్స్ లేవు. ఇప్పుడు నేను ఈ లిస్ట్ అవుట్ చేస్తే ఏం రావాలి? ఓనర్‌కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ముందే ఉంది కాబట్టి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అను. సో మిగతా గ్రూప్‌కి అదర్స్‌కి ఏం రావాలి? రీడ్ పర్మిషన్. చూడు. రీడ్, రీడ్, రీడ్. ఇక్కడ ముందు ఎగ్జిక్యూట్ ఉంది కదా! ఇక్కడ ఎగ్జిక్యూట్ లేదు కదా ఇప్పుడు. మామూలుగా ఎగ్జిక్యూట్ ఉండాలి కదా! కానీ లేదు. దీన్నే ఎగ్జాక్ట్ పర్మిషన్స్ అంటారు. నువ్వు ఇక్కడ ఈక్వల్ మెన్షన్ చేసినప్పుడు ఆర్‌డబ్ల్యూ అంటే ఇదేం చేస్తుంది? యూజర్‌కి ఓన్లీ రీడ్ రైట్ పర్మిషన్స్ మాత్రం ఉండేలా మాత్రమే చూసుకుంటది. మిగతా ఏమన్నా కూడా తీసేస్తది. అందుకే దానికి పేరేంటి? ఎగ్జాక్ట్ పర్మిషన్స్. అర్థమైందా? కన్‌ఫ్యూజన్ ఉందా? అర్థమైందా? అర్థమైంది. ఓకే. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడు. ఓనర్‌కి, గ్రూప్‌కి సెట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఫర్ ఓనర్ అండ్ గ్రూప్. ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఓనర్‌కి, గ్రూప్‌కి. సో అదర్స్‌కి జస్ట్ ఎంప్టీ పెట్టేశాడు. సో రన్ చేస్తూనే ఎగ్జిక్యూట్ పర్మిషన్ యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఇట్లా మనము ఇక్కడ నేను ఎగ్జాక్ట్ అవుట్‌పుట్ కూడా ఇచ్చాను. సో జస్ట్ ఇది ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే మనం ఇంతవరకు చూసాం కదా! చాలా ఎగ్జాంపుల్స్. నాకు తెలిసి ఇంతవరకు మీకు అర్థమైపోయి ఉంటది. ఇది ఈజీగా మీరు చేసేయొచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మనము ఇందాక ఏం చేసాము? యాడ్ చేసేటప్పుడు, రిమూవ్ చేసేటప్పుడు యూజర్‌కి ఒకసారి, గ్రూప్‌కి ఒకసారి, తర్వాత అదర్స్ ఒక్కొక్క కమాండ్‌లో ఒక్కోసారి యాడ్ చేసుకుంటూ వచ్చాం కదా! ఇక్కడ. సో ఇక్కడ యూజర్‌కి మాత్రమే, నెక్స్ట్ గ్రూప్‌కి మాత్రమే. ఇట్లా కాకుండా మనము యూజర్‌కి, గ్రూప్‌కి ఒకే కమాండ్‌లో యాడ్ చేయొచ్చు. సో అందుకు ఇక్కడ చూడు కామా. యూజర్‌కి రీడ్ రైట్ యాడ్ చెయ్యి. గ్రూప్‌కి ఎగ్జిక్యూట్ యాడ్ చెయ్యి. సో కామా మెన్షన్ చేస్తే 2 కమాండ్స్ అట్ ఎ టైమ్ రన్ అయిపోతాయి. ఓకే. కంబైనింగ్ పర్మిషన్. అందుకే కంబైనింగ్ అంటారు. కామా యూజ్. హ్మ్. ఓకే. ఓకే. By using comma, we can perform combining performance. యెస్. సేమ్ ఫర్ రిమూవింగ్ పర్మిషన్స్ యాస్ వెల్. ఓకే. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఎలా రన్ చేశాను, నెక్స్ట్ అవుట్‌పుట్ కూడా ఇచ్చాను. ఓకే. సో మనం ఇన్ని చూసాం కదా ఎగ్జాంపుల్స్. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. సో మనం గుర్తుండాల్సిందేంది? సింటాక్స్ ఒకటి గుర్తుండాలి. ఈ సింటాక్స్ గుర్తుండాలి. ఈ సింబల్స్ గుర్తుండాలి. యు అంటే ఏంది? జి అంటే ఏంది? ఓ అంటే ఏంది? ఏ అంటే ఏంది? గుర్తుండాలి. ప్లస్ అంటే ఏం చేస్తుంది? మైనస్ అంటే ఏం చేస్తుంది? ఈక్వల్ అంటే ఏం చేస్తుంది? గుర్తుండాలి. జస్ట్ యాడింగ్‌లో ఒక ఎగ్జాంపుల్, రిమూవింగ్‌లో ఒక ఎగ్జాంపుల్, సెట్టింగ్ ఎగ్జాక్ట్ పర్మిషన్‌లో ఒక ఎగ్జాంపుల్. చాలు. అవి మోర్ దాన్ ఎనఫ్. ఓకేనా? ఇవి మనం రెగ్యులర్‌గా యూజ్ చెయ్యం.
కానీ సమ్ టైమ్స్ మనకి అవసరమైతాయి. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకి కాన్సెప్ట్ మొత్తం గుర్తుండదు. మనం గూగుల్‌కెళ్ళో, చాట్‌జిపిటికెళ్ళేసో ఒక ఫైల్ పర్మిషన్ ఎలా చేంజ్ చేయాలని చెప్పేసి మనము అక్కడ చూస్తాం. మనం ఈ కాన్సెప్ట్ ఇప్పుడు నేర్చుకుంటే అప్పుడు రీరీడ్ చేసినప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. రియల్ టైమ్‌లో ఎవరైనా ఇలాగే వర్క్ చేస్తారు. ఎవ్వరికీ కంప్లీట్‌గా గుర్తుండదు. ఓకే. ఓకేనా? హ్మ్. ఓకే. సో, ఇప్పుడు మనం ఫైల్ పర్మిషన్ చేంజ్ చేయడం చూసాం గదా! డైరెక్టరీ పర్మిషన్. సేమ్ ఎగ్జాక్ట్‌గా సేమ్. చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ చిన్న డిఫరెన్స్ కూడా నేను చెప్తాను. సో, ఫస్ట్ సింటాక్స్. చేంజ్ మాడు పర్మిషన్స్ డైరెక్టరీ నేమ్. ఇక్కడ అడిషనల్‌గా ఆప్షన్స్ అని ఒకటొచ్చింది అంతే. హ్మ్. ఓకే. ఈ ఆప్షన్స్ కూడా ఎందుకో నేను చెప్తాను. సేమ్ సింబాలిక్ మోడు, న్యూమరిక్ మోడు. నేను సింబాలిక్ మోడ్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. న్యూమరిక్ మోడ్ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయను. కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఓకే. ఈ ఆప్షన్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకే. ఫస్ట్ మనము ఆప్షన్ లేకుండా చూద్దాం. సో, మనం క్లాస్ అనే డైరెక్టరీ క్రియేట్ చేసాం గదా! మనము డైరెక్టరీ బేసిక్స్ అనే సెషన్ మనం డిస్కస్ చేసినప్పుడు, ఈ క్లాస్ అనే డైరెక్టరీలో మనం ఏం చేసాం యాక్చువల్‌గా సబ్ డైరెక్టరీస్ సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేసాం యాక్చువల్‌గా. ఏ సబ్ డైరెక్టరీ క్రియేట్ చేసాము? 10థ్ అనే సబ్జెక్టరీ 10థ్ లోపల సబ్జెక్ట్ అనే డైరెక్టరీ, సబ్జెక్ట్ లోపల తెలుగు అనే డైరెక్టరీ క్రియేట్ చేసాం. కరెక్టా? సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది తీసుకున్నా. ఓకే. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో, ఐయామ్ క్లియరింగ్ మై స్క్రీన్. LSFNL లిస్టింగ్ ఓన్లీ క్లాస్ డైరెక్టరీ. ఓకే. ఓకే. క్లాస్ డైరెక్టరీ లోపల పర్మిషన్స్ ఉన్నాయి కదా! సో, మనం ఫైల్ క్రియేట్ చేసాం. ఇది క్రియేట్ చేసాం. ఓకే. సో, LSFNL. సో, ఎక్కడుంది మన క్లాసు? ఇక్కడ క్లాస్ ఉంది. సో, డి అంటే డైరెక్టరీ. ఫస్ట్ 3 లెటర్స్ డి తర్వాత RWX. ఓనర్‌కి ఈ డైరెక్టరీ మీద ఏం పర్మిషన్స్ ఉన్నాయి? రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూట్ పర్మిషన్. అంటే హి కెన్ రీడ్, హి కెన్ రైట్, హి కెన్ ఎగ్జిక్యూట్. అంటే హి కెన్ రీడ్. డైరెక్టరీ లోపల ఏమున్నాయో చూడగలడు. హి కెన్ రైట్ నథింగ్ బట్ హి కెన్ క్రియేట్ సబ్ డైరెక్టరీస్, హి కెన్ డిలీట్ సబ్ డైరెక్టరీస్, హి కెన్ డిలీట్ ద మెయిన్ డైరెక్టరీ నథింగ్ బట్ క్లాస్ డైరెక్టరీ. He can execute nothing but he can go inside the class directory. ఓకే. ఫైల్కి అయితే స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్, డైరెక్టరీకి అయితే గో ఇన్సైడ్ డైరెక్టరీ. అర్థమవుతుందా? హలో 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 వినపడుతుందా? అర్థమైంది. ఓకే. నెక్స్ట్ గ్రూప్కి ఏమున్నాయి? హీ క్యాన్ రీడ్ అంటే హీ క్యాన్ ఆ క్లాస్ డైరెక్టరీలోకి వెళ్ళగలడు. బట్ హీ కాంట్ క్రియేట్ ఎనీ డైరెక్టరీస్ ఆర్ ఫైల్స్ విత్ ఇన్ ద డైరెక్టరీ. హీ క్యాన్ ఎగ్జిక్యూట్ నథింగ్ బట్ దాంట్లోకి వెళ్ళగలడు. రీడ్ నెక్స్ట్ చేయలేదు. యా రైట్ చేయలేదు. అదర్స్ కూడా సేమ్ పర్మిషన్స్. ఓకే. అర్థమైందా? సో, ఇప్పుడు నేను పర్మిషన్ చేంజ్ చేయాలి. ఫైల్స్ మనం చేంజ్ చేసేటప్పుడు ఏ సింటాక్స్ యూజ్ చేసామో సేమ్ సింటాక్స్. ఓకే. అక్కడ ఫైల్ పర్మిషన్ చేంజ్ అయ్యి ఇక్కడ క్లాస్ పర్మిషన్, ఇక్కడ డైరెక్టరీ పర్మిషన్ చేంజ్ అవుతాయి. ఎటువంటి చేంజ్ లేదు. ఓకేనా? సో, ఇది చేసే ముందు నేను ఏం చేస్తానంటే సీడీ క్లాస్. క్లాస్‌లోకి లిస్ట్ ఔట్ అయినా. సో, క్లాస్‌కు ఇక్కడ డైరెక్టరీకి చూసావా? ఈ డైరెక్టరీ కూడా సేమ్ పర్మిషన్స్ ఉన్నాయా? యూజర్స్‌కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అంటే ఓనర్‌కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. గ్రూప్‌కి, అదర్స్‌కి మాత్రం రీడ్, ఎగ్జిక్యూట్ పర్మిషన్సే ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఫైల్‌కేమో ఓన్లీ రీడ్, రైట్ పర్మిషన్స్ ఓనర్‌కున్నాయి. గ్రూప్‌కి, అదర్స్‌కి మాత్రం రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే. నేను ఇదొక్కటి నేను తీసి నోట్‌ప్యాడ్‌లో సేవ్ చేసుకుంటా. ఇది మనం -R అనే ఆప్షన్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. ఇది క్లాస్ డైరెక్టరీ లోపల ఏముందో అది తీసుకున్నా. ఓకే. ఓకేనా? సో, అలాగే నేను 10థ్‌లోకెళ్తా. 10థ్‌లో లిస్ట్ ఔట్ చేసిన. 10థ్‌లో ఈ డైరెక్టరీ ఉంది. ఓకే. 10థ్‌లో కూడా సేమ్.
యూజర్స్‌కేమో ఓనర్‌కేమో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. గ్రూప్‌కి, అదర్స్‌కి మాత్రం ఓన్లీ రీడ్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు తెలుగులోకి వెళ్తున్నా. సబ్జెక్ట్‌లో తెలుగు. సారీ. డాట్ ఓకే. నేను సబ్జెక్ట్‌లో ఉన్న లిస్ట్ ఔట్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ తెలుగు ఉంది. సో, తెలుగు కూడా సేమ్. ఓనర్‌కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. గ్రూప్‌కి, అదర్స్‌కి మాత్రము ఓన్లీ రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మళ్ళీ క్లాస్ దగ్గరికి వెళ్తున్నా. సో, ఎల్. సో, ఇక్కడ క్లాస్ ఉంది. నేను అన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది. సేమ్ సింటాక్స్ కాబట్టి జస్ట్ ఒక 1 ఆర్ 2 చూపిస్తాను. మిగతాది మీకు అర్థమైపోతుంది. ఓకే. సో, ఇక్కడ చూడు. ఓనర్‌కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి? రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. గ్రూప్‌కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? రీడ్, ఎగ్జిక్యూట్. అదర్స్‌కి రీడ్, ఎగ్జిక్యూట్. కరెక్టా? ఇక్కడ కూడా అవేనా? ఓనర్‌కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. గ్రూప్‌కేమో రీడ్, ఎగ్జిక్యూట్. అదర్స్‌కేమో రీడ్, ఎగ్జిక్యూట్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక్క జస్ట్ సెకండ్ అలానే ఉంది. హలో. 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 ఆ! సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. నేనిక్కడ యూజర్‌కి, గ్రూప్‌కి, ఓనర్‌కి అందరికి ఒకే సుధీర్ కాల్ చేసింది కమాండ్‌లోనే ఒక్క నిమిషం. సుధీర కాల్ చేసింది ఒక్క నిమిషం. ఓకే. మళ్ళీ కాల్ బ్యాక్ చేయొచ్చు. ఇది అయిపోతుంది ఒక 2 మినిట్స్‌లో. సుధీర ఓకే. ఒక 5 మినిట్స్ చేస్తాను. హ్మ్. సో, ఇక్కడ మనం ఫైల్స్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు యూజర్‌కి ఒకసారి, గ్రూప్‌కి ఒకసారి, ఓనర్‌కి ఒకసారి కమాండ్ ఎగ్జిక్యూట్ చేశా. కానీ ఇప్పుడు కంబైన్డ్ ఆహ్, కంబైన్డ్ ఆహ్, కంబైన్డ్‌గా యాడ్ చేస్తున్నా. అందరికి ఒకే కమాండ్‌లో పర్మిషన్స్ యాడ్ చేస్తున్నా. సో, అందరికి నేను ఏం పర్మిషన్ యాడ్ చేస్తున్నా? యూజర్‌కి రైట్ పర్మిషను, గ్రూప్‌కి రైట్ పర్మిషను, అదర్స్‌కి మాత్రం ఎగ్జిక్యూట్ పర్మిషన్. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే. chmod యూజర్‌కి ఐ వాంట్ టు యాడ్ రైట్ పర్మిషన్, కామా గ్రూప్‌కి ఐ వాంట్ రైట్ పర్మిషన్, కామా ఓనర్‌కి ఐ వాంట్ ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఆన్ డైరెక్టరీ. ఓకే. రైట్ ఎగ్జిక్యూట్. ఓకే. రైట్ ఎగ్జిక్యూట్. ఓకే. నేను రన్ చేస్తున్నా. ఓకే. రన్ చేశాను. ఓకే. సో, మనకి ముందున్న పర్మిషన్స్ ఇవి గదా! రీడ్, సో, రైట్, ఎగ్జిక్యూట్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను కాపీ చేసుకున్నా. ముందున్న పర్మిషన్స్. ఇప్పుడు లేటెస్ట్ పర్మిషన్స్ నేను లిస్ట్ ఔట్ చేస్తా మళ్ళీ. సో, క్లాస్‌కి. సో, ఇప్పుడు క్లాస్‌కి లేటెస్ట్ పర్మిషన్స్ ఇవి. సో, ఇక్కడ యాడ్ చేస్తాను. ఇక్కడ కంపేర్ చేద్దాం. ఓకే. ఇక్కడ కంపేర్ చేస్తున్నా. ఇవి ముందున్న పర్మిషన్స్ కదా! సో, ముందు ఓనర్‌కి ఏమున్నాయి? రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. కరెక్టా? మనం కమాండ్ రన్ చేసినప్పుడు ఏ కమాండ్ రన్ చేసినాం మనం? ఈ కమాండ్ గదా!
సో ఓనర్కి మనము రైట్ అని ఇస్తున్నాం, కానీ ముందు రైట్ ఉన్నాయి కాబట్టి రైట్ అనేది మళ్ళీ యాడ్ అయిపోయి సేమ్ అవే పర్మిషన్స్ ఉంటాయి, ఏం చేంజ్ అవ్వవు. కరెక్టేనా? కరెక్ట్. సో ముందు గ్రూప్కి ఏమున్నాయి, ఓన్లీ రీడ్ ఎగ్జిక్యూటివ్. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, దీనికి గ్రూప్కి రైట్ పర్మిషన్స్ యాడ్ చేశాను. సో నాకు ఇక్కడ రీడ్ ఎగ్జిక్యూటివ్తో పాటు ఇప్పుడు నాకు రైట్ పర్మిషన్స్ కూడా రావాలి. రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్ వచ్చిందా? వచ్చింది. సో ముందు ఓనర్కి అదర్స్కి ఏమున్నాయి, రీడ్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూట్ నేను ఓన్లీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇస్తున్నా. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇస్తున్నా. సో ముందు రీడ్ అట్లాగే ఉంటుంది, ఇంపాక్ట్ అవ్వదు. సో ఎగ్జిక్యూట్ ముందే వాడు మళ్ళీ రీయాడ్ అయిపోతుంది. సో అందుకు రీడ్ ఎగ్జిక్యూట్ అలాగే ఉన్నాయి. సో మీరు పర్మిషన్స్ యాడ్ చేస్తుంటే ముందున్న పర్మిషన్స్ ఇంపాక్ట్ అవ్వవు. ఓకే, దానికి లేని పర్మిషన్స్ మాత్రం యాడ్ అయిపోతాయి. అర్థమైందా? సో ఇక్కడ ముందు గ్రూప్కి ఏమో రైట్ పర్మిషన్స్ లేదు, సో అందుకు ఇక్కడ రైట్ పర్మిషన్ యాడ్ అయిపోయింది. ముందున్న రీడ్ ఎగ్జిక్యూట్ అలాగే ఉన్నాయి, ఇంపాక్ట్ అవ్వలేదు. కరెక్టా? సో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ? డైరెక్టరీకి లైక్ ఓనర్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉంది. ఓకే, అవును. అంతవరకు అది ఓనర్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ కమాండ్లో లైక్ గ్రూప్కి మాత్రం మనకి లైక్ రీడ్ ఎగ్జిక్యూట్ మాత్రమే ఉంది. మనము లైక్ రైట్ కమాండ్ యాడ్ చేసాం. రైట్ పర్మిషన్స్ యాడ్ చేసింది. రైట్ పర్మిషన్స్ యాడ్ చేసినాం. యాడ్ చేసినప్పుడు అప్పుడు మనకి రైట్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ యాడ్ అయినాయి. సో నెక్స్ట్ అదర్స్కి వచ్చి రీడ్ ఎగ్జిక్యూట్ మాత్రమే ఎగ్జిక్యూట్ మాత్రం ఉంది. సో ఎగ్జిక్యూట్ మళ్ళీ నువ్వు యాడ్ చేసావు కాబట్టి అది తీసుకోకుండా ఉన్నదే రిప్రజెంట్ చేసింది. ముందు రీడ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి, సో రీడ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి. ఓకే, సో అర్థమైంది కదా, ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? హలో, అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు ఇవి ఇంపార్టెంట్. ఓకే, లోపల ఉన్నవి ఇంపార్టెంట్. ఇవన్నీ మనం కలెక్ట్ చేస్తాం కదా, లోపల ఉన్న డైరెక్టరీస్ ఇంపార్టెంట్ కలెక్ట్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఈ పర్మిషన్ నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకొని లేటెస్ట్ క్లాస్ పర్మిషన్స్ ఇవి కదా, లేటెస్ట్ క్లాస్ పర్మిషన్స్. ముందు పర్మిషన్స్ ఇవి కదా. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తే క్లాస్కు ముందు ఏ పర్మిషన్స్ ఉన్నాయో అప్పుడు 10th కూడా అయ్యే పర్మిషన్స్. ఓకే, కానీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత క్లాస్కు మాత్రం చేంజ్ అయ్యాయి, లోపల 10th కు చేంజ్ అవ్వలేదు. అర్థమవుతుందా? ఇక్కడ చూడు, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, రీడ్ ఎగ్జిక్యూట్, రీడ్ ఎగ్జిక్యూట్. స్పెసిఫై పర్టిక్యులర్ డైరెక్టరీ నేమ్ at the end, then only it will change. దానికి మాత్రమే అప్లై అవుతాయి. ఇన్ కేస్ మీరు ఒక డైరెక్టరీలో ఉన్న సబ్ డైరెక్టరీస్ అన్నిటికీ కూడా చేంజ్ కావాలనుకుంటే, ఓకేనా? ఆల్ కాదు, ఆల్ అంటే ఆల్ ఇండికేట్ చేసేది ఏంటి? ఓనరు, గ్రూపు, అదర్స్ ఇండికేట్ చేస్తున్న ఆల్ అనేది. మనము సబ్ డైరెక్టరీస్ లోపల ఉన్న అన్ని సబ్ డైరెక్టరీస్ కి రికర్సివ్లీ అంటే లోపల 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 అట్లా లోపల దాని లోపల అని మీనింగ్ రికర్సివ్లీ అంటే ఒకదాని లోపల అని. ఐఫన్ ఆర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఐఫన్ ఆర్ అంటే డైరెక్టరీ లోపల ఏమున్నా కూడా ఇంకో ఆ లోపల డైరెక్టరీ లోపల ఇంకా ఆ లోపల డైరెక్టరీలో ఏమన్నా కూడా అన్నిటికీ పర్మిషన్స్ చేంజ్ చెయ్యి. అర్థమైందా? అర్థమైంది. సో నేను ఇక్కడ ఐఫన్ ఆర్ అని మెన్షన్ చేసేసాను. ఆప్షన్ సేమ్, యూజర్ కి ప్లస్ రైట్, గ్రూప్ కి రైట్, అదర్స్ కి ఎగ్జిక్యూటివ్. సో సేమ్ కమాండ్, ముందు ఏం అప్డేట్ చేస్తావు అదే కమాండ్, బట్ దిస్ టైమ్
with an option. With recursive option. ఓకే, రికర్సివ్ అంటే ఒకదాని లోపల ఒకటి అనే మీనింగ్. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే క్లాస్కు ఏ పర్మిషన్స్ ఉన్నాయో దాని లోపల ఉన్న అన్ని డైరెక్టరీస్కి అయ్యే పర్మిషన్స్ రావాలి. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తాను ls-l. సో క్లాస్కి ఉన్న పర్మిషన్స్ ఇవి. సో నథింగ్ బట్ ముందున్న ఈ పర్మిషన్స్ క్లాస్కి ఉన్న పర్మిషన్స్ అవే కదా, సేమ్. ముందు 10th కదా పర్మిషన్స్ ఉన్నింది. ఇప్పుడు నేను చూస్తే నాకు క్లాస్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయో 10th కూడా అదే పర్మిషన్సే రావాలి. ఎందుకు? మనం రికర్సివ్గా రన్ చేసాం కాబట్టి. సో సిడి క్లాస్. సో క్లాస్లోకి వెళ్తే నేను లిస్ట్ అవుట్ చేస్తున్నా 10th. నేను 10th పర్మిషన్స్ తీసుకుంటున్నా. 10th పర్మిషన్స్ ఇక్కడికి వెళ్ళి ప్లేస్ చేస్తున్నా క్లాస్తో కంపేర్ చేయడానికి. చూడు సేమ్ పర్మిషన్స్. అలాగే 10th లోపల ఇంకొకటి ఉంది కదా, సిడి 10th. సబ్జెక్ట్ కూడా సేమ్ పర్మిషన్సే రావాలి. క్లాస్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయో అయ్యే పర్మిషన్స్. చూడు సేమ్ పర్మిషన్స్. ముందు సబ్జెక్ట్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? మనము ఈ రికర్సివ్లీగా అప్డేట్ చేయకముందు సబ్జెక్ట్కి ఉన్న పర్మిషన్స్ ఇవి. చూడు ముందున్నవి ఇవి. మనం రన్ చేసిన తర్వాత క్లాస్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్కి వచ్చాయి. నెక్స్ట్ 10th కూడా సేమ్ పర్మిషన్స్. ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తాను. ఓకే, సిడి 10th ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, సబ్జెక్ట్ కూడా డిస్కస్ చేసాం. తెలుగు అనే డైరెక్టరీకి కూడా సేమ్ పర్మిషన్స్ లైక్ క్లాస్. చూడు సేమ్ పర్మిషన్స్. దట్ ఈస్ ద రికర్సివ్ ఆప్షన్. ఓకే, మనము కాపీ అనే కమాండ్ యూజ్ చేసినప్పుడు -r అనే ఆప్షన్ యూజ్ చేసామా డైరెక్టరీని కాపీ చేయడానికి? -r ఏం చేస్తుందంటే, నువ్వు ఇన్ కేస్ నువ్వు క్లాస్ అనే డైరెక్టరీని నువ్వు కాపీ చేయాలనుకుంటే క్లాస్ అనే డైరెక్టరీ కాపీ అవుతుంది. దాని లోపల అన్ని సబ్ డైరెక్టరీస్ 10th కూడా కాపీ అవుతుంది, సబ్జెక్ట్ కూడా కాపీ అవుతుంది, తెలుగు కూడా కాపీ అవుతుంది. సేమ్ ఫోల్డర్ స్ట్రక్చర్ వితౌట్ ఎనీ చేంజ్. ఓకేనా? -r అంటే రికర్సివ్ అంటే ఒకదాని లోపల ఒకటి అన్ని కన్సిడర్ చేసుకొని దాని మీనింగ్. అర్థమైందా? ఓకే, సో ఇక్కడ నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేశాను. ఇవి మీ ప్రాక్టీస్ కోసమే, జస్ట్ ప్రాక్టీస్ చేసేయండి. ఇవి ఫైల్లో మనం ఫైల్ పర్మిషన్ చేంజ్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం యూజ్ చేసిన కమాండ్సే. ఓకేనా? సో ఇక్కడ కూడా సెట్టింగ్ ఎగ్జాక్ట్ పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఫైల్స్ అండ్ పర్మిషన్స్ కాన్సెప్ట్, changing file permissions, changing directory permissions. Okay, and that's all about the user and group concept as well. Okay, ఈ కాన్సెప్ట్ ఎప్పుడు మనకి గుర్తుండాలి. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ బేసిక్ పార్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద లైనక్స్. ఓకే ఓకే, సో మనము నెక్స్ట్ సెషన్లో మనము సూపర్ యూజర్ అనే ఒక యూజర్ గురించి మాట్లాడాం కదా, రూట్ అనే యూజర్ గురించి, ఆ యూజర్ గురించి మాట్లాడతాము. నెక్స్ట్ హార్డ్ లింక్స్ అని మాట్లాడాం కదా, లింక్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ గురించి మనం నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ ద సెషన్. బై బై.